నాది బాగుందిరా. నాది నీకన్నా బాగుంది. నాదే బాగుందిరా. నీకన్నా డబల్ బాగుంది. నాది 2 ముక్కలైందిరా. నాది 30 ముక్కలు అయింది. ఏం మాట్లాడేది? నారాయణ టీజర్ వదిలి చూసినావా ఎట్లుందంటే? చూసినావా? మ్యాడ్ స్క్వేర్ రా. యాదైతే మ్యాడ్ 1 చూద్దాం. మ్యాడ్ సీక్వెల్ ఎట్లుందంటా? లడ్డు మామల్లారా పెళ్లి సీక్వెల్ ట్రిపుల్ 1, 2, 3 వస్తుంది. హిట్ 3 ఎలా ఉందో తెలుసా? నాన్న అల్ల ఒక డైలాగ్ ఉంటుంది చూడు. డైలాగ్ నువ్వు చెప్పు, మీకు చూపిస్తా. ఒరిజినల్ నాని అన్న డైలాగ్ అన్నప్పుడు స్టార్ లో ఫైర్ వస్తుంది. తర్వాత కచ్చిట్ట పెట్టి నరుకుతే పైన ముగ్గేసాడు. ఇంతలో ముగ్గేసాడు పైన. అది మాత్రం సైలెంట్ స్టైల్ ఆఫ్ మేకింగ్ బాగుంటది అబ్బా. క్రూవాలిటీని కూడా భలే రొమాంటిక్ గా చూపిస్తారు. రోజులు యాక్షన్ లో బాలయ్య అనుకున్నాం, కానీ బాలయ్య తర్వాత నాని అన్న బాలయ్య యాక్షన్ వేరబ్బా. బాలయ్య అది వేరు. కానీ నాని అన్న దాంట్లో సైలెంట్ యాక్షన్స్ ఎలా ఉంటాయి అంటే క్రూవాలిటీ. ఇప్పుడు చూడు తలకాయ ఉంటుంది చూడు, ఇట్లా గదిలిని ఇట్లా చెక్కలాగలు చేయటం, ఇట్లా 2 ముక్కలు చేయటం, కొద్ది క్రూవాలిటీ బాగుంటది. ఏ మూవీలో ఇట్లా ఇట్లా మళ్ళీ రివర్స్ మళ్ళీ 2 ముక్కలు చేయటం. మ్యాడ్ స్క్వేర్ టీజర్ లోనే ఇంత కామెడీ ఉందంటే సినిమా సోంపాపిడి తినిపి స్వీట్ తినిపించి పేరు చెప్పండి. సోంపాపిడి లడ్డు మామ. అసలు లడ్డు మామ నిజం చెప్తున్నా. మ్యాడ్లో 3 హీరోలు. వాళ్ళు కనిపించే 3 సినిమాలు చట్టానికి న్యాయానికి ధర్మ అయితే కనిపించే 4వ సినిమా వేరే లడ్డు మామ. ఏమన్నా ఉందా? మళ్ళీ ఒకసారి మ్యాడ్ టీజర్ అసలు నేను డెఫినెట్లీ మేము చాలా రకాల స్టోరీస్ వచ్చినాయి. అసలు ఏం తెస్తారా అని. కానీ లడ్డు మామ పెళ్లితో ఒక మూవీనే క్రియేట్ చేసినారు అనమాట. మ్యాడ్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అది ఎటు పోతుంది తెలియదు. ఆ పెదనాన్ని చిన్నాన్న చేసిండు. ముగ్గురు కలిసి చిన్నాన్న అంటే ఎందుకన్నాడంటావు? ఏదో చూసాడు పెదనాంది, అందుకే చిన్న. అది కాదవా అసలు డబుల్ మీనింగ్. ఇదొక కామెడీ. అరే ట్రైలర్ 2 సీన్లేనా? ఇంకోటి ఉంది లాస్ట్ కి. కాదు ట్రైలర్ ఎండ్ అయ్యేలోపు ఏ బాయ్ అంటే బాయ్. అది కూడా అసలు బాయ్ అంటే వాడు బాయ్ అంటాడు. అసలు సీన్లు భలే ఉన్నాయి అబ్బా. యాడ్కి ఒక పిచ్చ కామెడీ ఉంటది. ఆ వే ఆఫ్ కామెడీ అక్కడ తోపు అనిపించింది. మ్యాడ్ అప్పుడు నాగవంశీ అన్నాడు జాతరత్న కంటే తోపు అన్నాడు. అది నిజంగా నాగవంశీకి ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? చెప్పి కొట్టడం నాగవంశీ మించిన లేడు. ఎగ్జాంపుల్ లక్కీ భాస్కర్ ఈ సినిమా గురించి కూడా నెగిటివ్ రివ్యూ ఇస్తే వాడిని ట్రిపుల్ వీల్స్ అవ్వదాన్ని. అది నాగవంశీలో కాబట్టి ట్రిపుల్ వీల్స్ నారాయణ సినిమా గురించి మాట్లాడినా కూడా అందరు నాన్న టైర్ 2 ఇంకెన్ని రోజులు టైర్ 2 అబ్బా. ఈ సినిమాతో నాన్న టైర్ 1 అయిపోయింది. ఒకసారి నుంచి టీజర్కి వచ్చే వ్యూవర్షిప్, ఇంకోటి నాన్న యాక్షన్ అండ్ సీన్స్, నాన్న ప్రొడక్షన్ వాల్యూస్. టైర్ 1 హీరో అబ్బా. టైర్ 2 అనే కేటగిరీ తీసేయాలి అసలు. అది లెవెల్ ఆఫ్ యాక్టింగ్ ఎట్లుందంటే చాలా ఇంటెన్సివ్ యాక్టింగ్ చేసిండు. ఒక సైడ్ నుంచి నాన్న యాక్టింగ్ కి ఎంత ఎదురు చూస్తున్నామో, మ్యాడ్ స్క్వేర్ లో కామెడీ గురించి ఎంత ఎదురు చూస్తున్నామో, అన్నిటికంటే ఎక్కువ మేము ఎదురు చూసే కాదు నాగవంశీ అన్న స్పీచ్. ఆయన స్పీచ్ కోసం బీభత్సంగా వెయిట్ చేస్తున్నాం. ఏం చెప్పబోతుండో ఏమంటాడు? మ్యాక్సిమం నేనేమి ఎక్స్పెక్ట్ చేయనా. మీరు మ్యాడ్ చూసారు కదా, దానికంటే 10 రెట్లు ఎక్కువనే ఉంటది. ఈ మాట ఖచ్చితంగా అంటాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గ్యారంటీ అలాంటి ఒక డైలాగ్ కొడతాడు. సినిమాకు ఒక హైప్ ఇస్తాడు. సినిమా అయిపోయేసరికి నిజం అవుతుంది. నాగవంశీలో ఉన్న స్పెషాలిటీనే అదే. చెప్తాడు, చేసి చూపిస్తాడు. అండ్ ఫైనల్లీ మేము రీసెంట్ గా మన గీరోస్ టీవీలో బ్రహ్మానందం సినిమా రివ్యూ ఇవ్వాలి, కావాలనే ఇవ్వలే. ఎందుకంటే ఓటీటీకి వచ్చినాక వెయిట్ చేసి చాలా మంది బ్రహ్మానందం సినిమా బాగాలేదు అన్నారు. సో ప్రతి ఒక్కరు చూడాలి. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. చాలా మనవాడు బాండింగ్ ఎలా ఉంటుందో అలా ఉంటది. మేము చూసినాం, చాలా బాగా నచ్చింది మాకు. ఆ మూవీస్ ఎవడు ప్రతి ఒక్కరు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఖచ్చితంగా గుర్తుకొస్తాడు. కానీ చాలా రివ్యూస్ నెగిటివ్ ఇచ్చారు. మేమేమనుకున్నాం అంటే అది ఓటీటీకి వచ్చినాక ప్రతి ఒక్కరికి అవైలబుల్ గా ఉంటుంది చూడ, అప్పుడు గీరోస్ రివ్యూ చేస్తే బాగుంటుంది అనుకున్నాం. అండ్ రీసెంట్లీ డ్రాగన్ మూవీ డ్రాగన్ ద రిటర్న్స్ 2 minutes లో 1 minute లో డ్రాగన్ మూవీ. ఇంకా ఎవరైనా మిస్ కాకుంటే టికెట్లు బుక్ చేసుకో భయ్యా, వెళ్ళిపోండి భయ్యా. సినిమా ఎంత మంది రివ్యూస్ ఇచ్చినా కానీ నెగిటివ్ టాక్ అసలు లేదు భయ్యా. దాని గురించి సినిమా మామూలు లేదు. సినిమా మాత్రం ఫ్రెష్ గా ఉంటుంది.
అంటే ఒక్క విషయం ఏంటంటే ఆయన ఇంతకుముందు ఓ మై కడవలి అని ఒక సినిమా తీసిండు. ఆ సినిమాలో కూడా సెకండ్ చాయిసే ఉంటుంది, ఈ సినిమాలో కూడా సెకండ్ ఛాన్స్ గురించే ఉంటుంది. కానీ దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. అది ఇదే కానీ ఇది అది కాదు, అది డైరెక్టర్ స్పెషాలిటీ. క్లైమాక్స్ ఉంటుంది భయ్య డ్రాగన్ మూవీలో. క్లైమాక్స్ లాస్ట్ 30 minutes, లాస్ట్ 30 minutes బాగుంటుంది. హీరో తీసుకునే డెసిషన్స్ కానీ, హీరో డెసిషన్ ప్రీ క్లైమాక్స్. ఆ సినిమా చూసేవాడు ఖచ్చితంగా మీ కాలేజ్ లైఫ్ అనేది గుర్తుకొస్తుంది. నిజంగా బీటెక్ 40 సప్లీలు ఉన్నాయంట. అది కూడా పాయింట్, అది కూడా పాయింట్. అండ్ ఎమోషన్స్ మనం బీటెక్ 40 సబ్జెక్ట్స్ చదివినాం. 45 సబ్జెక్టులు ఏదైనా వన్ డే బ్యాటింగ్ అన్ని. నాకు ఇప్పటికి డౌట్ 40 సబ్జెక్టులు 42 అని ఇలాగ ఖాళీగా అవుతుంది. ఖాళీ ఫ్రెండ్స్ మాలా ఖాళీగా ఉంటారు. సో నాడు స్క్వేర్ అయితే ఇక మామూలుగా లేదు, రెడీగా ఉండాలి రా భయ్. లాఫింగ్ గ్యాస్ ఉన్నట్టు నాన్ లాఫింగ్ గ్యాస్లు తీసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కొన్ని చోట్ల నవ్వకుంటుండడానికి టీజర్ కట్ల బెస్ట్ వర్షన్ ఇచ్చారు. టీజర్కి ఒక టీజర్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలో ఆ సినిమా మీద ఉన్న హైప్ని అంతే లేపేసారు. అండ్ లాస్ట్లీ బ్రహ్మానందం సినిమా గురించి రాబోతుంది వీడియో. అండ్ ఫైనల్లీ డ్రాగన్ చూడండి, కంపల్సరీ వెళ్ళి చూడండి. చూడాల్సిన మూవీ, యూత్ మంచి కనెక్ట్ అయ్యే సినిమా. హీరో లాంటి డెసిషన్ మన జీవితంలో తీసుకోలేము, కానీ దాంట్లో ఒక ఇన్స్పిరేషన్ అయితే ఉంటది. అండ్ ఈ గ్యాప్ ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేయని చెప్పరా. సబ్స్క్రైబ్ టు తిని తిరుగుదాం మావా. తినడం, కూర్చుంటాం, వీడియోలు చేస్తాం మీకోసం ఎంటర్టైన్ చేయడానికి. ఏదో ఒకటి మేము ఉంటాం కాదు, మేము చేస్తాం ఏదో ఒకటి. రెండో ఒకటే కదా, గంట బిల్ల కొట్టేయండి. గంట బిల్ల కాదు, బెల్లు, గంట బిల్లు కొట్టండి. ఇట్లా యూ షీట్స్ మ్యాన్. బై ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.